Good morning, students. Today's our next topic is servlets interface. So interface is nothing but it is just like class, but it contains only methods, declaration, not definition. The servlet interface provides common behavior to all the servlets. Servlet interface defines methods that all servlet must implement. సో సర్వ్లెట్ ఇంటర్ఫేస్ నీడ్స్ టు బి ఇంప్లిమెంటెడ్ ఫర్ క్రియేటింగ్ ఎనీ సర్వ్లెట్. సో ఏదైతే మన లైఫ్ సైకిల్లో చూసామో 3 టైప్స్ ఆఫ్ మెథడ్స్, ఆ 3 టైప్స్ ఆఫ్ మెథడ్స్ అనేవి ఈ సర్వ్లెట్ ఇంటర్ఫేస్ నుంచి ఇంప్లిమెంట్ చేసుకున్న మెథడ్స్. It provides 3 life cycle methods that are used to initialize servlet, to service the request, to destroy the servlet, and 2 non-life cycle methods. ఆ 3 మెథడ్స్ అండ్ అదర్ దాన్ నాన్ లైఫ్ సైకిల్ మెథడ్స్ 2 అనేవి ఉన్నాయి. టోటలీ 5 మెథడ్స్ అనేవి సర్వ్లెట్ ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది. సో వాట్ ఆర్ దోస్ సర్వ్లెట్స్ ఇంటర్ఫేస్ మెథడ్స్? సో ఫస్ట్ వన్ వచ్చేసరికి పబ్లిక్ వాయిడ్ ఇనిట్ సర్వ్లెట్ కాన్ఫిగ్. సో ఇది మనం ఫస్ట్ ఇనిట్, సర్వీసు, డిస్ట్రాయ్, ఈ 3 టైప్స్ అనేవి మనం ముందు లైఫ్ సైకిల్ ఆఫ్ సర్వ్లెట్లో చూసాము. అవి కాకుండా నెక్స్ట్ అదర్ మెథడ్స్ ఏంటి అంటే పబ్లిక్ servlet config, get servlet config. So this is the method name, get servlet config. మెథడ్ నేమ్లో స్టార్టింగ్ లెటర్ ఎప్పుడు స్మాల్ లెటర్ ఉండాలి, వర్డ్స్లో వచ్చే నెక్స్ట్ ఫస్ట్ లెటర్స్ అనేవి క్యాపిటల్ లెటర్స్ ఉండాలి. సో దిస్ ఈజ్ ద మెథడ్. సో ఏం చేస్తుందంటే రిటర్న్స్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ సర్వ్లెట్ కాన్ఫిగ్. ఈ సర్వ్లెట్ కాన్ఫిగ్ యొక్క ఆబ్జెక్ట్ ఎక్కడ మనం యూస్ చేస్తున్నాము అని అంటే యూనిట్ మెథడ్లో యూస్ చేస్తున్నాం. ఏ ఆబ్జెక్ట్ని యూస్ చేస్తున్నాం అనేది తెలియాలి అని అంటే గెట్ సర్వ్లెట్ కాన్ఫిగ్ అనే మెథడ్ని యూస్ చేస్తాం. అలాగే పబ్లిక్ స్ట్రింగ్ గెట్ సర్వ్లెట్ ఇన్ఫో, సర్వ్లెట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే మనం సర్వ్లెట్ని యూస్ చేస్తున్నాం ఆ సర్వ్లెట్ ఇన్ఫర్మేషన్ ఏంటి, సచ్ యాజ్ రైటర్, కాపీరైట్, వర్షన్, ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే ఈ మెథడ్ని యూస్ చేస్తాం, గెట్ సర్వ్లెట్ ఇన్ఫో. సో ఇన్ఫర్మేషన్ అనేది టెక్స్ట్ ఫామ్లో ఉంటుంది. టెక్స్ట్ కాబట్టి దానికి మనకి ఇక్కడ తీసుకునే డేటా టైప్ వచ్చేసరికి స్ట్రింగ్ అనేది ఉంటుంది. సో దీస్ ఆర్ ద మెథడ్స్ ఫర్ సర్వ్లెట్ ఇంటర్ఫేస్. నెక్స్ట్ వన్ జనరిక్ సర్వ్లెట్ క్లాస్. సో ఇక్కడ మనకి సర్వ్లెట్ క్లాసెస్కి వచ్చేసరికి బేసిక్ క్లాస్ వచ్చేసరికి జనరిక్ సర్వ్లెట్ క్లాస్ అనేది బేసిక్ క్లాస్. సో దీన్ని నుంచి మనకి ఎక్స్టెండ్ అయ్యే క్లాసెస్ హెచ్టిటిపి క్లాసెస్, ఎఫ్టిపి క్లాసెస్, ఎస్టిపి క్లాసెస్ అని అదర్ టైప్స్ ఆఫ్ క్లాసెస్ అనేవి ఉన్నాయి. సో అన్నిటికీ బేసిక్ క్లాస్ ఏంటి అంటే జనరిక్ సర్వ్లెట్ క్లాస్. సో జనరిక్ సర్వ్లెట్ క్లాస్ ఇంప్లిమెంట్ సర్వ్లెట్ కాన్ఫిగ్, సీరియలైజబుల్ ఇంటర్ఫేసెస్. సో ఈ 3 ఇంటర్ఫేసెస్ని ఇంప్లిమెంట్ చేసుకుంటుంది. It provides the implementation of all the methods of these interface except the service method. సర్వీస్ మెథడ్ కాకుండా మిగతా ఏ మెథడ్స్నైనా కానీ ఇది యూస్ చేసుకుంటుంది, ఇంప్లిమెంట్ చేస్తుంది. జనరిక్ సర్వ్లెట్ క్లాస్ కెన్ హ్యాండిల్ ఎనీ టైప్ ఆఫ్ రిక్వెస్ట్. సో ఇట్ ఈజ్ ప్రోటోకాల్ ఇండిపెండెంట్. ఏ టైప్ ఆఫ్ రిక్వెస్ట్ క్లయింట్ సెండ్ చేసినా కానీ దాన్ని ప్రాసెస్ చేస్తుంది. కాబట్టి ఇది ప్రోటోకాల్ ఇండిపెండెంట్ క్లాస్ అని చెప్పేసి అంటారు. You may create a generic servlet by inheriting the generic servlet class and providing the implementation of the service method. So what are the methods of generic servlet classes? First one వచ్చేసరికి public void init servlet config. సో ఇనిషియలైజేషన్ ఆఫ్ సర్వ్లెట్ కోసం యూస్ చేసే మెథడ్. నెక్స్ట్ పబ్లిక్ వాయిడ్ డిస్ట్రాయ్ అనేది వన్స్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ద సర్వ్లెట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డిస్ట్రాయ్ చేసే మెథడ్. పబ్లిక్ సర్వ్లెట్ కాన్ఫిగ్, గెట్ సర్వ్లెట్ కాన్ఫిగ్ ఇది ఎక్కడ చూసాము అని అంటే సర్వ్లెట్ ఇంటర్ఫేస్లో ఉంది. అలాగే పబ్లిక్ స్ట్రింగ్ గెట్ సర్వ్లెట్ ఇన్ఫో అనేది కూడా సర్వ్లెట్ ఇంటర్ఫేస్లో ఉంటుంది. పబ్లిక్ వాయిడ్ ఇనిట్ అనేది లైఫ్ సైకిల్ ఆఫ్ సర్వ్లెట్స్లో ఉంది. పబ్లిక్ వాయిడ్ ఇనిట్ ఈజ్ ఏ కన్వీనియంట్ మెథడ్ ఫర్ ద సర్వ్లెట్ ప్రోగ్రామర్స్. నౌ దెర్ ఈజ్ నో నీడ్ టు కాల్ super.init. సో ఇది మనకి ప్రోగ్రామర్స్కి ఈజీగా ఉండడానికి యూస్ చేసే మెథడ్. సో ఇవి కాకుండా అదర్ టైప్ ఆఫ్ మెథడ్ ఇది ఏముందంటే పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ వాయిడ్ సర్వీస్, సర్వ్లెట్ రిక్వెస్ట్, సర్వ్లెట్ రెస్పాన్స్. ఇట్ ప్రొవైడ్ ద సర్వీసెస్ ఫర్ ద ఇన్కమింగ్ రిక్వెస్ట్. ఇట్ ఈజ్ ఇన్వోక్డ్ ఎట్ ఈచ్ టైమ్ అండ్ యూజర్ రిక్వెస్ట్ ఫర్ ఏ సర్వ్లెట్. యూజర్ ఎప్పుడైతే రిక్వెస్ట్ సెండ్ చేస్తాడో సర్వ్లెట్ కోసం అప్పుడు ఈ సర్వీస్ మెథడ్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి పబ్లిక్ సర్వ్లెట్ కాంటెక్స్ట్, గెట్ సర్వ్లెట్ కాంటెక్స్ట్, రిటర్న్స్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ సర్వ్లెట్ కాంటెక్స్ట్. అలాగే గెట్ ఇనిట్ పారామీటర్. సో పారామీటర్ వాల్యూ ఫర్ ద గివెన్ పారామీటర్ నేమ్. మనం ఇచ్చే పారామీటర్ యొక్క వాల్యూ ఏంటి అనేది తెలియాలి అని అంటే గెట్ ఇనిట్ పారామీటర్ అనే మెథడ్ యూస్ చేస్తాం. అలాగే పబ్లిక్ ఎన్యూమరేషన్, గెట్ ఇనిట్ పారామీటర్ నేమ్స్. అన్ని పారామీటర్స్ ఏదైతే యూస్ చేస్తున్నామో అన్నిటి యొక్క ఇన్ఫర్మేషన్ కావాలి అన్నప్పుడు ఈ మెథడ్ అనేది యూస్ చేస్తాం. అలాగే పబ్లిక్ స్ట్రింగ్ గెట్ సర్వ్లెట్ నేమ్. ఏ టైప్ ఆఫ్ సర్వ్లెట్ని యూస్ చేస్తున్నాము అంటే దాని యొక్క నేమ్ తెలియాలి అంటే గెట్ సర్వ్లెట్ నేమ్. Public void log string message writes the given message in the servlet log file. సో సర్వ్లెట్ లాగ్ ఫైల్లో ఏమేమి పారామీటర్స్ యూస్ చేస్తాం, ఏ ఫైల్స్ వచ్చినాయి అనే దాని ఇన్ఫర్మేషన్ తెలియాలంటే లాగ్ మెథడ్ అనేది తీసుకుంటాం. సో అవి జనరిక్ సర్వ్లెట్ క్లాస్.
నెక్స్ట్ వన్ వచ్చేసరికి హెచ్టిటిపి సర్వ్లెట్ క్లాస్. ఇట్ ఎక్స్టెండ్స్ ద జనరిక్ సర్వ్లెట్ క్లాస్. ముందు చెప్పినట్టు జనరిక్ సర్వ్లెట్ అనేది బేస్ క్లాస్, దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ నెంబర్ ఆఫ్ క్లాసెస్ అనేవి ఉన్నాయి. వాటిల్లో హెచ్టిటిపి సర్వ్లెట్ క్లాస్ అనేది యూస్ చేస్తాం. సో ఇది హెచ్టిటిపి సర్వ్లెట్ క్లాస్ అనేది జనరిక్ సర్వ్లెట్ క్లాస్ని ఎక్స్టెండ్ చేసింది. అలాగే సీరియలైజబుల్ ఇంటర్ఫేస్ అనేదాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. అన్ని సర్వ్లెట్ క్లాసెస్ కూడా సీరియలైజబుల్ ఇంటర్ఫేస్ అనేదాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటాయి. It provides HTTP specific methods such as do get, do post, do head, do trace, etc. సో ఇవన్నీ కూడా బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ అనేది యూస్ చేస్తాం. సో వాట్ ఆర్ ద మెథడ్స్ ఆఫ్ హెచ్టిటిపి సర్వ్లెట్ క్లాస్ అంటే ఫస్ట్ వన్ పబ్లిక్ వాయిడ్ సర్వీస్. సో సర్వీస్ మెథడ్కి ఎప్పుడు కూడా ఇవే పారామీటర్స్ అనేవి ఉంటాయి, రిక్వెస్ట్, రెస్పాన్స్. నెక్స్ట్ అలాగే హెచ్టిటిపి వాయిడ్ సర్వీస్, హెచ్టిటిపి సర్వ్లెట్ రిక్వెస్ట్, హెచ్టిటిపి సర్వ్లెట్ రెస్పాన్స్. సో ఇది ఏం చేసిందంటే రిసీవ్స్ ద రిక్వెస్ట్ ఫ్రమ్ ద సర్వీస్ మెథడ్ అండ్ డిస్పాచెస్ ద రిక్వెస్ట్ టు డూ గెట్. XXX అంటే ఇక్కడ మనం యూస్ చేసిన గెట్, పోస్ట్, హెడ్, ట్రేస్ ఎక్సెట్రా ఉన్నాయి కదా, ఆ మెథడ్స్లో డిపెండింగ్ ఆన్ ద రిక్వెస్ట్ ఆమె ఏ మెథడ్కి అయితే పంపించాలో దానికి పంపిస్తుంది. సో ఇది ఎందుకని యూజ్ అవుతుంది అని అంటే క్లయింట్ అనేవాడు రిక్వెస్ట్ అనేది జనరల్ టెక్స్ట్లో ఇస్తాడు. సర్వర్ ప్రాసెసింగ్ చేసేటప్పుడు దాన్ని హెచ్టిటిపి ప్రోటోకాల్ బేస్ చేసుకుని ప్రాసెసింగ్ అనేది చేస్తుంది. సో అలా ప్రాసెసింగ్ చేయడానికి కన్వీనియంట్గా ఈ మెథడ్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ అలాగే డూ గెట్, డూ పోస్ట్, డూ హెడ్, డూ ఆప్షన్, డూ పుట్. సో ఇక్కడ అన్నిటికి కూడా పారామీటర్స్ ఏముంటాయి అంటే హెచ్టిటిపి సర్వ్లెట్ రిక్వెస్ట్ REQ, హెచ్టిటిపి సర్వ్లెట్ రెస్పాన్స్ RES, REQ రిక్వెస్ట్, RES రెస్పాన్స్. అన్నిటికీ కూడా ఈ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్, రిక్వెస్ట్ యొక్క క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ని తీసుకుంటుంది, రెస్పాన్స్ యొక్క క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ని 2 పారామీటర్స్ని తీసుకుంటుంది. డూ గెట్ అనేది గెట్ రిక్వెస్ట్ని, అలాగే పోస్ట్ అనేది డూ పోస్ట్ అనేది పోస్ట్ రిక్వెస్ట్ని, డూ హెడ్ అనేది హెడ్ రిక్వెస్ట్. అలా బేస్డ్ ఆన్ ఈ నేమ్ని బేస్ చేసుకుని రిక్వెస్ట్ అనేది బేస్డ్ ఆన్ రిక్వెస్ట్ యొక్క టైప్స్ ఇవన్నీ కూడా. సో వాటిని బేస్ చేసుకుని రిక్వెస్ట్ ఏ టైప్ ఆఫ్ రిక్వెస్టో దాన్ని బేస్ చేసుకుని మెథడ్ అనేది యూస్ చేస్తాం. అలాగే డూ ట్రేస్, డూ డిలీట్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రొటెక్టెడ్ లాంగ్ గెట్ లాస్ట్ మోడిఫైడ్ రిటర్న్స్ ద టైమ్ వెన్ హెచ్టిటిపి సర్వ్లెట్ రిక్వెస్ట్ వాజ్ లాస్ట్ మోడిఫైడ్ సిన్స్ మిడ్నైట్ January 1st, 1970. సో ఇక్కడ ఈ టైం అనేది ఎందుకు ఇచ్చారు అంటే 1970లోనే సర్వ్లెట్స్ అనేది ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. సో కాబట్టి దీనికి ఈ మెథడ్ అనేది ఉంది. నెక్స్ట్ వాట్ ఆర్ ద స్టెప్స్, ఏమేమి స్టెప్స్ ఉన్నాయి అని అంటే వాట్ ఆర్ ద స్టెప్స్ టు క్రియేట్ ఏ సర్వ్లెట్ని ఇంప్లిమెంట్ చేయడానికి స్టెప్స్ ఏంటి అని అంటే సో ఇక్కడ మనకి ఫస్ట్ వన్ వచ్చేసరికి డైరెక్టరీ స్ట్రక్చర్ని క్రియేట్ చేయడం, క్రియేట్ సర్వ్లెట్, కంపైల్ ద సర్వ్లెట్, క్రియేట్ డిప్లాయ్మెంట్ డిస్క్రిప్టర్, స్టార్ట్ ద సర్వర్ అండ్ డిప్లాయ్ ద ప్రాజెక్ట్, యాక్సెస్ ద సర్వ్లెట్. సో ఫస్ట్ వన్ డైరెక్టరీ స్ట్రక్చర్ అంటే ఏంటి అంటే ఇట్ డిఫైన్స్ ద వేర్ టు పుట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ సో దట్ వెబ్ కంటైనర్ మే గెట్ ద ఇన్ఫర్మేషన్ అండ్ రెస్పాండ్ టు ద క్లయింట్. సో ఏ ఫైల్ని ఎక్కడ స్టోర్ చేయాలనేది డైరెక్టరీ స్ట్రక్చర్ చెప్తుంది. సో సన్ మైక్రో సిస్టమ్ ఎలాంటి ఫార్మాట్ ఇచ్చిందంటే ఈ ఫార్మాట్లో ఇచ్చింది. ఫస్ట్ మనం ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ అపాచీ టామ్క్యాట్ సర్వర్ అనేది తీసుకుంటే దాంట్లో వెబ్ యాప్ అనేది ఉంటుంది, అది బేసిక్ రూట్ ఫోల్డర్. సో అందులో వెబ్ ఇన్ఫ్ అనే ఫోల్డర్ ఉంటుంది. ఆ వెబ్ ఇన్ఫ్ అనే ఫోల్డర్లో క్లాసెస్ అనే ఫోల్డరు, లిబ్ అనే ఫోల్డర్ అనేది ఉంటుంది. సో ఈ క్లాసెస్ అనే ఫోల్డర్లో క్లాసెస్ ఫైల్స్ ఉంటాయి, లిబ్ అనే ఫైల్ లైబ్రరీ ఫోల్డర్ మనకు తెలిసిందే. సో దాంట్లోనే web.xml ఫైల్ అనేది కూడా స్టోర్ చేస్తాం. ఈ వెబ్ యాప్లోనే HTML ఉంటుంది, స్టాటిక్ రిసోర్సెస్ ఏదైతే ఇంకా ఎక్సెట్రా ఏమైతే ఉన్నాయో ఆ ఫైల్స్ అన్నీ కూడా వెబ్ యాప్ అనే ఫోల్డర్లో ఉంటాయి. సో there are the 3 ways to create the servlet. ఎన్ని వేస్లో తీసుకుంటాం అంటే ఫస్ట్ వన్ ఇంప్లిమెంటింగ్ సర్వ్లెట్ ఇంటర్ఫేస్, ఇన్హెరిటింగ్ సర్వ్లెట్ జనరిక్ సర్వ్లెట్ క్లాస్, ఇన్హెరిటింగ్ హెచ్టిటిపి సర్వ్లెట్ క్లాస్. సో నెక్స్ట్ వన్ సో ఎలా ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాం javax.servlet.http.star. సో ఇది ప్యాకేజ్, javax.servlet.star అనేది ఒక ప్యాకేజ్, java.io.star అనేది ఇంకో ప్యాకేజ్. IO ప్యాకేజ్ ఎందుకు తీసుకున్నాం అంటే IO ఎక్సెప్షన్ అనేది ఉంటుంది కాబట్టి. పబ్లిక్ క్లాస్ డెమో సర్వ్లెట్ అనే క్లాస్ నేమో ఎక్స్టెండ్ హెచ్టిటిపి సర్వ్లెట్. సో డూ గెట్ అనే మెథడ్ తీసుకున్నాము. సో ఇది మనం తీసుకుని ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు దాని యొక్క పారామీటర్స్, ఈ 2 పారామీటర్స్ సర్వ్లెట్ ఎక్సెప్షన్, IO ఎక్సెప్షన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ సెట్ కంటెంట్ టైప్ అనేది ఏంటంటే టెక్స్ట్ HTML తీసుకుంటాం. ప్రింట్ రైటర్ అనే దాంట్లో గెట్ రైటర్ ఏ టైప్ ఆఫ్ డేటాని తీసుకున్నాం అనేది గెట్ రైటర్ క్లాస్ తీసుకుంటుంది. సో ఇందులోకి వచ్చేసరికి HTML కోడ్ అనేది ఇస్తాం, వెల్కమ్ టు సర్వ్లెట్. నెక్స్ట్ వన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టార్ ఫైల్స్ ఉంటాయి. ఇక్కడ మనకు అపాచీ టామ్క్యాట్ తీసుకున్నట్టు సర్వ్లెట్ API అనే జార్ ఫైల్ అనేది ఉంటుంది. సో క్లాస్ పాత్ని సెట్ చేసిన తర్వాత డిప్లాయ్మెంట్ డిస్క్రిప్టర్ అనేది క్రియేట్ చేయాలి, అది web.xml.
సో వెబ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఇచ్చేది ఏంటి అంటే వెబ్ యాప్, సర్వ్లెట్ నేమ్, సర్వ్లెట్ అనే దాంట్లో ట్యాగ్లో సర్వ్లెట్ నేము, సర్వ్లెట్ క్లాస్ అనేది ఇస్తాము. అలాగే సర్వ్లెట్ మ్యాపింగ్లో ఈ సర్వ్లెట్ నేము, యూఆర్ఎల్ ప్యాటర్న్ ఏంటి అనేది ఇస్తాం. సర్వ్లెట్ క్లాస్ అనేది మనం ఏ క్లాస్ని యూజ్ చేస్తున్నాం అనేది ఇంప్లిమెంట్ చేస్తుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి సర్వ్లెట్ అపాచీ టామ్కెట్ సర్వర్ని స్టార్ట్ చేసి కోడ్ని రన్ చేస్తాం. సో దిస్ ఈజ్ అబౌట్ ద సర్వ్లెట్స్. సో థ్యాంక్ యూ.